Hi, welcome to Kushlian Board Gaming Store. Now, I am going to show a famous Western game called Dice to Roll or Roll for It. The rules are simple. Roll the dice, match the dice on cards, score it and win it. This game can be played by 2 to 4 players. This game contains 24 dice with 4 different colors and 30 cards. It's a super exciting dice and cards game for everyone. Okay, as you can see, roll the dice, match it, score it and win it. Now I will open the box now. This game contains total 24 dice. Each color and 6 dice ఉంటాయి. At the same time మనకు 30 cards వస్తాయి. These cards are waterproof and non-tearable. As you can see this. ఫస్ట్ కార్డ్స్ మనం షఫల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షఫల్ చేసుకున్నాం. తర్వాత కార్డ్స్ అనేవి ఇలా ఫేస్ చేసుకోవాలి. మిగతావి ఇలా డెక్లో ఉంచుకోవాలన్నమాట. ఈ కార్డ్స్ ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఓకే, స్కోరింగ్ ఎలా అంటే ఎవరైతే ఫస్ట్ 40 పాయింట్స్ రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఇక్కడ ఉన్న నెంబర్ చూసారా, ఇది అనేది స్కోర్ అనమాట. సపోజ్ ఈ కార్డ్ మనకు వస్తే మనకు 2 స్కోర్ అనమాట. ఈ కార్డ్ వస్తే మనకు 2 స్కోర్. అదే ఈ కార్డ్ అయితే 10 స్కోర్. ఇప్పుడు ఈచ్ ప్లేయర్ అనే వాళ్ళు 6 డైస్ తీసుకుంటారు, సేమ్ కలర్. ఇంకొక ప్లేయర్ ఇంకొక కలర్ తీసుకుంటారు. సెకండ్ ప్లేయర్ ఒక కలర్, సపోజ్ బ్లూ, హీస్ టేకింగ్ బ్లూ కలర్. బ్లూ తీసుకో. ఓకే, నౌ ఐ విల్ రోల్ ద డైస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే నాకు ఈ డైస్కి, ఈ కార్డ్లో ఉన్న డైస్కి ఇక్కడికి ఎక్కడైతే మ్యాచ్ అయిందో ఆ డైస్ అనేది అక్కడ పెట్టుకుంటాం అనమాట. సపోజ్ నాకు చూసుకుంటే ఇక్కడ 2 ఇక్కడ మ్యాచ్ అయింది, 2 ఇక్కడ, 3 ఇక్కడ మ్యాచ్ అయింది. అంటే ఇప్పుడు మన స్కోర్ 2 అనమాట. ఈ కార్డు ఈ డైస్ పక్కన పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ కార్డ్ ప్లేస్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ డైస్లో కూడా ఇక్కడ ఉన్న మళ్ళీ 3 కార్డ్స్లో ఏమైనా మ్యాచ్ అయ్యా చూసుకోవాలి. ఇక్కడ 1 మ్యాచ్ అయింది. అగైన్ నాకు ఇక్కడ 6 మ్యాచ్ అయింది. ఓకే, మళ్ళీ ఈ డైస్ పక్కన పెట్టుకుంటాం. మళ్ళీ ఈ కార్డ్ నాకు వచ్చింది. ఇప్పుడు టోటల్ 2 + 2 4 నా స్కోర్. అగైన్ ఇక్కడ ఒక కార్డ్ ప్లేస్ చేస్తాం. రిమైనింగ్ ఏమన్నా మ్యాచ్ అయ్యలేదో చూసుకోవాలి. సపోజ్ ఓకే, 2 ఇక్కడ మ్యాచ్ అయింది, 4 ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ నా రిమైనింగ్ ఈ 4 డైస్ ఉంటాయి కదా, ఈ 4 డైస్ ప్లస్ ఈ డైస్ 5 డైస్ ఉంటాయి నెక్స్ట్. ఇప్పుడు నా స్కోర్ 4, ఇది నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ విల్ రోల్ ద డైస్. ఓకే, తనకి ఎక్కడ మ్యాచ్ అయింది, సపోజ్ ఓకే 1 ఇక్కడ మ్యాచ్ అయింది. అతనికి ఇంకెక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో తన డైస్ తను తీసేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ నా టర్న్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాకు మళ్ళీ 2 మ్యాచ్ అయింది. ఈ కార్డ్ మళ్ళీ నాకే వస్తుంది. ఈ డైస్ పక్కన పెట్టుకుంటాం. 2 మళ్ళీ ఇలా పెట్టుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఏమైనా మ్యాచ్ చేయలేదో చూసుకుంటాం అనమాట. సపోజ్ ఇంకెక్కడ మ్యాచ్ అవ్వలేదు నాకు. సో ఐ విల్ టేక్ మై డైస్. ఆల్సో మన ఇష్టం అండి, డైస్ పెట్టుకుంటే పెట్టుకుంటాం, లేదంటే మన ఇష్టం, అది మన ఇష్టం. మళ్ళీ ఈ విధంగా సెకండ్ ప్లేయర్ వేస్తారు. ఒకవేళ 3 ప్లేయర్స్ అయితే మళ్ళీ 3 ప్లేయర్స్ వేస్తారు, 4 ప్లేయర్స్ అయితే 4 ప్లేయర్స్ వేస్తారు. అలా ఎవరైతే ఫస్ట్ 40 పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక స్పెషల్ రూల్ ఉందండి. ఇలా సపోజ్ ఇలా డైస్ ఇక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు, సరే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నాకేం మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటారు. మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు తీసేస్తే అన్ని డైస్ తీసేసుకోవాలి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తీసుకోకూడదు. తీసుకుంటే అన్ని డైస్ తీసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా మీరు డైస్ అనేది రోల్ చేయాలన్నమాట. అదొక స్పెషల్ రూల్ అనమాట. అలా ఇంకొకటి ఏంటంటే, మనం సపోజ్ మన 2 కార్డ్స్ మనది ఇక్కడ ఉందన్నమాట. మనది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. అట్ ద సేమ్ టైం అతను కూడా ఇక్కడ ఒక సెకండ్ ప్లేయర్ది ఇక్కడ 3 ఉంది. మనం ముందే ఎప్పుడైతే స్కోర్ చేస్తామో ఈ కార్డు మనకు వచ్చేస్తుంది, డైస్ మనకి వస్తాయి. ఈ డైస్ ఎవరి డైస్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట.
అలా ఈ విధంగా ఈ గేమ్ అనేది ఆడతామన్నమాట. టు ఆర్డర్ దిస్ ప్రోడక్ట్ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ Kushland board gaming store.